నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే అందరి ఏజీలు అయిపోతూ ఉన్నాయి, డిలే అవుతూ ఉంది, వాళ్ళకి ఏజీలు అయిపోయి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారంటూ కూడా కొంతమంది ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది టీ స్టాల్స్ పెట్టుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఆలోచించి వీళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఇంద్రానాయక్ అయితే ఉన్నాడు. ఏంది భయ్యా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి గతంలో డీజీపీ గారే 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా మరి ఎందుకు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఫిల్ అయితే అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే మన ఇక్కడ టీ షాప్ ఓపెన్ మా మిత్రుడు శంకరు ఎంతో బాధపడి ఎంతో కష్టపడి అంటే ఉపాధి లేక అన్న మా తల్లిదండ్రుల బాధలు చూడలేక ఏం చేయాలో అర్థం కాక నేను ఒక షాప్ పెట్టుకుంటున్నాను అన్న అంటే ఇక ఆయన ఉన్న డబ్బులతోటి అప్పు తెచ్చి మరీ నేను ఇక్కడ అయితే సెట్ అవుతున్నా, లేకపోతే నా పరిస్థితి ఘోరంగా ఉంది ఇంటికాడని చెప్పేసరికి మా మిత్రులందరూ కలిసి ఆయన షాప్ మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ దొంగ ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము 60,000 70,000 ఉద్యోగాలు చేసినాం, ఇంకా మేము ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు, మేము ఇచ్చినాం అని చెప్పినాం. మరి నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఉపాధి కోసం టీ షాప్లు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇలా మీరే చూస్తున్నారు, ఇక్కడ దిల్షుక్ నగర్లో, అశోక్ నగర్లో ఎక్కడ చూసినా కూడా ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇలా శంకర్ లాంటి వాళ్ళు చాలామంది ఇలా జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో చాలామంది ఉన్నారు. ఇలా ఈయనొక్కరైనా నేను చెప్పట్లేదు, చాలామంది కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్లు ఇస్తారని, మెగా డిఎస్సి ఇస్తారని చెప్పేసి ఆశపడి ఇలా గోసపడుతున్నాం. వాస్తవానికి ఆ రోజు రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాట అన్నాడు, మా దగ్గరకు వచ్చిండు, టీ తాగిండు, బిర్యానీ తిన్నాడు, నేను విన్నానని చెప్పి ట్విట్టర్లో పెద్దగా పెట్టిండు. మరి ఇలా ఏముంది? ఇలా పరిస్థితి ఏముంది? తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ లేక, ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేక ఇలా నిరుద్యోగులు దిల్షుక్ నగర్లో ఎంత అల్లాడిపోతుంటే అంత అల్లాడిపోతున్నారు. ఇలా నోటిఫికేషన్ లేదు, తల్లిదండ్రులకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇలా తల్లిదండ్రులు ఎంతో కొంత మాకు ఇస్తుంటే ఆ డబ్బులు కూడా అయిపోయి క్యాటరింగ్కో, టీ షాపో, లేకపోతే పానీపూరి షాపో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఏమంటాడు, బంగారు తెలంగాణ, రైజింగ్ తెలంగాణ, ఎక్కడో నెంబర్ 1 గ్రోత్ అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చూడండి నెంబర్ 1 తెలంగాణ, రైజింగ్ తెలంగాణ చూడండి ఒకసారి. ఇలా ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఉద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే ఇలా నెంబర్ 1 తెలంగాణ అని చెప్పి, ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పి, ఇలా ఆయన డబ్బా కొట్టుకునే విధంగా ఇలా సీఎం మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగం మీకు ప్రేమ ఉంటే అశోక్ నగర్లో లేకపోతే దిల్షుక్ నగర్లో ఒక రోజు పండగ మా దగ్గర ఒక నైట్ మాతో స్పెండ్ చేయరు, ఒక రోజు మాతో ఇక్కడ వచ్చి మా పరిస్థితులు చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు డబ్బులు దాచుకోవడం, ఫ్యూచర్ సిట్టింగ్ కట్టుకోవడం, రాబోయే రోజుల్లో ఎంత ఓటుకి ఇస్తే మేము గెలుస్తాం అని ఒక లెక్క చేయడం తప్ప వీళ్ళకి మా మీద ధ్యాస కానీ సోయి కానీ లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో పాలన అనేది మంచిగా నడుస్తూ ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పేసి మొన్న కేరళ ప్రచారంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే నిజంగా మరి అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ నిజం కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఆయన కేరళ పోతాడు, పక్కన పాకిస్తాన్ కూడా పోతాడు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేరళ కాదు, ఆయనకు నెక్స్ట్ టైం కూడా నీకే సీఎం ఇస్తా అంటే పక్కన ఉన్న పాకిస్తాన్కి వెళ్ళి కూడా ప్రచారం చేసి వచ్చే వ్యక్తి ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇలా వాస్తవానికి మరి పరిస్థితులు ఎట్లున్నాయి ఇట్లా పరిస్థితులు? ఇలా నిరుద్యోగులు అశోకులు ఎంత ధర్నాలు చేస్తున్నారు, దిల్షోకులు ఎంత ధర్నాలు చేస్తున్నారు, ఇలా రోడ్ల మీద వస్తున్నారు. మరి ఏంది ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక్క మాట మాట్లాడుతున్నాను, ఇవాళ గ్రూప్ 1 రిజల్ట్ రాగానే మాకు అంతా కూడా న్యాయం జరిగింది అని చెప్పి పెద్ద టీవీలలో ఛానల్లో మాట్లాడుతున్నాం. ఇలా గ్రూప్ 1 వల్ల G.O. 20 వల్ల ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరిగింది. మరి దాని గురించి మాట్లాడారా? అంటే మీ ఓసీ పిల్లలకి ఉద్యోగాలు కావాలి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి మాత్రం అన్యాయం జరిగినా మాత్రం ఏం కాదు, దాని గురించి మాత్రం మాట్లాడారు. ఇలా మా బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ నేతలు ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ మంత్రి పదవులు, వాళ్ళు డ్యాన్సులు వేసుకోవడానికి, పెట్రోల్ దొరలు వేసుకోవడానికి. ఇలా మా రామచంద్ర నాయక్ అని చెప్పేసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ముందల పెట్రోల్ దొర వేసేస్తారు. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ప్రజాప్రతినిధుల పగటి వేషగాళ్ళ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకు గెలిపించి ఓట్లు వేపించి మా సమస్యలు మాట్లాడమని చెప్తే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత జోకులు వేసుకునే కార్యక్రమాలు, ప్రజల మీద ఏమాత్రం సోయి లేకుండా మాట్లాడే కార్యక్రమాలు, వాడి మీద వీడి మీద వాడు, మీరేం చేసిన వాడు, వీడేం చేసిన వాడు. అరే మీకు ప్రభుత్వం పెట్టింది, ప్రభుత్వం వచ్చింది, అరే ప్రభుత్వం ఎంతసేపు ప్రజా సంక్షేమం పైన, నిరుద్యోగులకు ఏం చేసినాం, రిటైర్ అయిన ఉద్యోగులకు ఏం చేసినాం, ప్రజాపాలన అంటున్నారు. మరి మేము ఏమేం చేసినాం చెప్పుకోవాలి కానీ, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఆడవాళ్ళని కొట్టుకోవడానికి ఫ్రీ బస్ ఇచ్చినాం, మగవాళ్ళు కొట్టుకోవడానికి బస్సు ఇచ్చినాం అని లేకపోయి మాటలు మాట్లాడడం, ఇలా నిరుద్యోగులు ఇబ్బంది పెట్టడం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ జాబ్ కార్డును పట్టుకురా. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు అడుగుతారు కదా, అసెంబ్లీలో అడుగుతారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే
16,972 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఇలా ప్రతిపక్ష నేత హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఒక 70,000 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తక్కువైనా నా తలకే నరుకుంటా అని చెప్పి మరి నరకోరాదు. నువ్వు సీట్ అయినా కాలైతే మేమన్నా నిలబెడతాం ఈ పొజిషన్లో. ఆ కొడంగల్కి వచ్చి ఎట్లయినా మోసగాడు దొంగ ఇట్లా చేసినని చెప్పేసి మేమన్నా వచ్చి నిలబడతాం. ఈసారి ఊరుకునే పరిస్థితి లేదు. ఈసారి కొడంగల్ కాదు, ఆ ఏ ఊరైనా సరే మేము ఇలా నిలబడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓట్లు వేసినాం. ఇలా రాహుల్ గాంధీ చూసి ఓటేసినాం, ప్రియాంక గాంధీ చూసి ఓటేసినాం, ఇలా కాంగ్రెస్ సిద్ధాంతాలను చూసి ఓటేసినాం. కానీ ఈ దొంగలు దౌర్భాగ్యులకు ఇలా చూసి మేము ఓట్లేదు. వాళ్ళు వచ్చి న్యాయం చేస్తారని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని, ఇలా మాకు మెగా డిఎస్ ఇస్తారని ఆశపడి ఇలా రోడ్ల మీద గోసపడుతున్నాం. ఇలా ఉపాధి లేక ఏం లేక తల్లిదండ్రులకు భారమై వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో ఏం చేస్తున్నావు అంటే 3 పూటలు తింటున్నావు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతాం. సాయంత్రం నాన్న ఫోన్ చేస్తే తింటున్నావా కొడక అంటే వాళ్ళకి ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి తింటున్నామా అని చెప్తున్నా. కానీ నేను ఇక్కడ క్యాటరింగ్ వచ్చినా, ఇక్కడ టీ షాప్కి వచ్చినా, పానీపూరికి వచ్చిన విషయం వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారు. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేసి బాధపడుతున్నాడు, అన్నా నాకు బతకాలం లేదు, నోటిఫికేషన్ లేదని ఉంటే అసలు మేము ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలామంది శంకర్ లాంటి వాళ్ళు చాలామంది కూడా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నారు, బయటికి రావట్లేరు. ఏం చేయాలో అర్థం కాదు. 19 మంది నిరుద్యోగులు చనిపోయారు. మన నాగమణి ఒక అమ్మాయి చనిపోయింది, అంతమంది కుమారస్వామి చనిపోయారు, మరి ఇంతమంది చనిపోయారు. ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కేసులు లేపించారు, రాజకీయంగా వాడుకున్నారు. ఇలా అధికారంలో వచ్చారు. ఇలా 19 మంది నిరుద్యోగులు చనిపోయారే, వాళ్ళ తల్లిదండ్రులు కన్నీటి తుడిచే ప్రయత్నం ఏమైనా చేశారు? చేయరు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారం. మీకు అధికారం, డబ్బు, దాసోహం తీసుకొని ఇలా మీరు ఇలా గద్దెనెక్కి కూర్చున్నారు. బిడ్డ ఒకటే చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారు, మీరు గనక రాబోయే రోజుల్లో త్వరలో కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈ కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇది మొత్తం ఉద్యమంలా మారిపోతుంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో జంజడ్ ఉద్యమాలు ఎట్లయితే వచ్చాయో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా త్వరలో పార్టీ పెట్టే ఉద్దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కూడా మాకు ఒరిగేది ఏం లేదని మాకు అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు చాలా కీలకంగా వ్యవహరిస్తారని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.